Sit straight, spine straight, neck straight, close your eyes. Take a deep breath. లోతైన శ్వాసలు తీసుకొని నోటితో నిదానంగా వదలండి. Relax your mind and body. Once again, take a deep breath. లోతైన శ్వాస తీసుకోండి. నాభి నుండి స్టార్ట్ అయ్యి ఛాతి భాగం, చెస్ట్, గొంతు భాగం నుండి రెండు కనుబొమ్మల మధ్యలోకి ఈ యొక్క ఓంకార శబ్దం అనేది ఇట్లా వెళ్తున్నట్టుగా భావనతో చేద్దాము. టేక్ ఎ డీప్ బ్రెత్. ఓ అకార, ఉకార, మకార 1:1:2 రేషియో. మకార శబ్దం ఎక్కువగా ఉండాలి. మళ్ళీ ఒకసారి లోతైన శ్వాస తీసుకుందాము. ఓ ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం ఖరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. Slowly rub your two hands and your face. మీ రెండు అరచేతులను చూడండి. కళ్ళను, చెవులని, ముక్కు భాగాన్ని రబ్ చేయండి. రెండు చేతులతో ట్యాప్ యువర్ హెడ్. రెండు చేతులతో మీ యొక్క తల భాగాన్ని వేళ్లతో ట్యాప్ చేయండి ఇట్లా. యాజ్ వెల్ యాజ్ హ్యాండ్స్ ఆల్సో. చేతులు, భుజాలు, చెస్ట్ భాగము చేతి వేళ్లతో, పొట్ట భాగము, కాళ్ళని ట్యాప్ చేయండి, తొడ భాగాలని, పాదాలని, మోకాళ్ళు, పాదాలు. ఓకే, థ్యాంక్ యూ మేడం. షుడ్ కంటిన్యూ. థ్యాంక్ యూ. ఇవాళ టాపిక్ వచ్చి హార్మోనల్ ఇంబ్యాలెన్స్, అంటే డిసీజెస్ గురించి డిస్కస్ చేద్దామని అనుకున్నాము. సో ఇవాళ మెయిన్ టాపిక్ వచ్చి మోస్ట్ ఆఫ్ ది టుడేస్ జనరేషన్ ఈజ్ సఫరింగ్ ఈజ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. అసలు హార్మోన్స్ అంటే ఏంటి, అది ఎందుకు ఇంబ్యాలెన్స్ అవుతాయి, ఏం చేయడం వల్ల వీటిని మనం మన కంట్రోల్లోకి తీసుకోవచ్చు అనేది, ఏమేం లైఫ్ స్టైల్స్ ని చేంజ్ చేసుకోవాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ హార్మోన్స్ అనేది మన బాడీని ఒక రిమోట్ కంట్రోల్ లాంటిదండి. సో ఏంటంటే, దీస్ ఆర్ ద కెమికల్ రియాక్షన్స్ రిలీజ్డ్ బై సమ్ ఆఫ్ ద ఆర్గాన్స్ టు కంట్రోల్ ద ఎవ్రీ ఆర్గాన్ అండ్ ఆర్గాన్ సిస్టమ్ అన్నమాట. సో ఇవి మనకి హార్మోన్స్ మన బాడీలో రిలీజ్ అయితేనే మన కొన్ని సిస్టమ్స్, మన ఆర్గాన్స్ వర్క్ చేస్తాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు టీవీ ఆపరేట్ చేయాలనుకోండి. టీవీ ఆపరేట్ చేయాలంటే ఒక రిమోట్ కంట్రోల్ కావాలి మనకి. రిమోట్ లో బటన్స్ ప్రెస్ చేస్తేనే ఛానల్స్ మారుతాయి, సౌండ్ పెరుగుతుంది, మ్యూట్ అవుతుంది, ఇంకేదైనా కానీ. సో ఈ ఈ హార్మోన్స్ అనేది రిమోట్ లాంటిది అనమాట మన బాడీ వర్క్ అవటానికి. టీవీ అని అనుకుంటే మన బాడీ, ఈ హార్మోన్స్ అనేవి రిమోట్ అనమాట. సో ఏ సిస్టమ్ దీన్ని డీల్ చేస్తుంది? ఇప్పుడు మనకి బాడీలో మనకి రకరకాల సిస్టమ్స్ ఉంటాయి. నర్వస్ సిస్టమ్ అని, అలా నర్వస్ సిస్టమ్ ఉంది, సర్క్యులేటరీ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, మజిల్ సిస్టమ్, ఇలా రకరకాల సిస్టమ్స్ ఉన్నాయి కదా. సో ఈ హార్మోన్స్ డీల్ చేసే సిస్టమ్ ఏంటంటే ఎండోక్రైన్ సిస్టమ్. ఓకే, ఈ ఎండోక్రైన్ సిస్టమ్ ఏంటంటే, ఈ ఎండోక్రైన్ సిస్టమ్ కిందకి కొన్ని రకాల గ్లాండ్స్, కొన్ని రకాల ఆర్గాన్స్ ఈ ఎండోక్రైన్ సిస్టమ్ కిందకి వస్తాయి. సో ఇవి
కొన్ని రకాల కెమికల్స్ ని మన బాడీలోకి వదులుతాయి అన్నమాట. అది వదిలినప్పుడు మన బాడీలో జరగాల్సిన లైక్ మెటబాలిక్ రేట్ కానీ ఇన్సులిన్ కానీ కొన్ని రకాల హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అవి రిలీజ్ అయినప్పుడు మన బాడీలో ఫంక్షన్స్ జరుగుతాయి. అవి ఆటోమేటిక్గా వాటి ఫంక్షన్స్ చేసేసుకున్నాక వాటిని మన బాడీ త్రూ ఫ్లెష్ అవుట్ చేసేస్తుంది. సో అవి ఎలాగనేది ఫస్ట్ తెలుసుకుందాం. యాజ్ పర్ నౌ రికార్డ్ ఒక 50 హార్మోన్స్, అంటే రికార్డ్ కింద అనుకుని మాట్లాడుకుంటే మనం ఐడెంటిఫైయింగ్ 50 హార్మోన్స్ ని మనం మన బాడీలో ఐడెంటిఫై చేయొచ్చు. ఇంకా ఉన్నాయి ఐడెంటిఫై చేయలేనివి కూడా, కొన్ని కొన్ని ఉండొచ్చు. 50 వరకు ఐడెంటిఫై చేశారు. అందులో మనకి మెయిన్ గా కావాల్సిన హార్మోన్స్ గురించి మనం ఇవాళ మాట్లాడుకుందాం. సో మన డే టు డే లైఫ్ లో హార్మోన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తాయండి. వాటిలో ఫస్ట్ వచ్చేది ఈస్ట్రోజన్. ఓకే, ఈస్ట్రోజన్ హార్మోన్. ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఫీమేల్స్ లో చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఫీమేల్స్ లో పీరియడ్స్ రావటానికి కానీ, స్కిన్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడానికి కానీ, మూడ్ స్వింగ్స్ కి కానీ, ఇంకేదైనా అంటే బోన్ స్ట్రెంగ్త్ కానీ ఈ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, ఇది మనకి హై అయింది అనుకోండి, చాలా ఇర్రెగ్యులర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే సైకిల్స్ లో ఇర్రెగ్యులారిటీ ఉంటుంది. మనకి సైకిల్స్ ఇర్రెగ్యులారిటీ ఎందుకు వచ్చింది అని మనం కారణాలు వెతుక్కోవడంలో వన్ ఆఫ్ ద రీజన్ ఈస్ ఈస్ట్రోజన్ లెవెల్ హై ఉన్నప్పుడు మనకి సైకిల్స్ ఇర్రెగ్యులారిటీ ఉంటుంది, బ్లోటింగ్ ఉంటుంది. చాలా మంది నవడేస్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం, ఏదో కొంచెం తింటారు బ్లోట్ అవుతుంటుంది, పొట్ట ఏదో చాలా ఉబ్బరంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. దట్ ఈస్ ద బ్లోటింగ్ ప్రాబ్లం. బ్లోటింగ్ ఉంటుంది. రికరెంట్ గా మూడ్ స్వింగ్స్ మారిపోతుంటాయి. కొంచెంసేపు కోపంగా ఉంటారు, కొంచెంసేపు ఏదో డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు, కొంచెంసేపు హ్యాపీ ఓవర్ యాంగ్జైటీ ఫీల్ అయిపోతుంటారు, హ్యాపీగా ఉంటారు. ఏ నిమిషం ఎలా ఉంటాం అనేది మనకి తెలియదు. సో ఈ ఈస్ట్రోజన్ హార్మోను హైగా ఉన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. వెయిట్ గెయిన్ కూడా అవుతారండి. ఓకే, వెయిట్ గెయిన్ కూడా అవుతుంది అనమాట, స్టార్ట్ అవుతుంది అనమాట. అదే మనకి ఈ ఈస్ట్రోజన్ హార్మోను తక్కువైనా కూడా సేమ్ ప్రాబ్లమ్సే మనం ఫేస్ చేస్తాం. వెయిట్ లాస్ అయిపోతూ ఉంటాం, ఇంకో ఇష్యూ జరగచ్చు, పీరియడ్స్ లో రెగ్యులారిటీ ఉండదు, స్కిన్ బాగా డ్రై అయిపోతుంది, ఇలాంటి కండిషన్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ హార్మోన్ వచ్చేసి ప్రొజెస్టెరాన్. ఇది కూడా ఫీమేల్స్ కి ఎక్కువ. ఇది కామింగ్ హార్మోన్ అండి. ఎక్కువ మన మూడ్ స్వింగ్స్ ని ఏదైనా కానీ కామ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ ఇది సెకండ్ హాఫ్ లో, అంటే ఓవెలేషన్ నుంచి ప్రెగ్నెన్సీ రావడానికి ఈ ప్రొజెస్టెరాన్ హార్మోన్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో మిగతా వాళ్ళు కూడా స్విచ్ ఆన్ చేసుకుంటే కెమెరాస్ బాగుంటుంది. మీరు వింటున్నారా లేదా అనేది నాకు ఎలా ఐడియా ఉంటుందండి? మీకు ప్రాబ్లం ఏదైనా ఉంటే ఓకే, కానీ మాక్సిమం స్విచ్ ఆన్ చేయండి మీ కెమెరాస్. ఓకే, ప్రెగ్నెన్సీ టైంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. రెండోది విషయం ఏంటంటే బెటర్ స్లీప్. కామింగ్ అన్నాం కాబట్టి ఇక్కడ మన కండిషన్ ఎలా ఉంటుంది, స్లీప్ లో మనం ఆల్రెడీ మన ఆర్గాన్ సిస్టమ్స్ అన్ని కామ్ అవుతాయి. ఈ ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ కామింగ్ హార్మోన్ అన్నమాట, మన సిస్టమ్ ని కామ్ చేస్తుంది అనమాట. సో లో ప్రొజెస్టెరాన్ ఏమవుతుంది, లో ప్రొజెస్టెరాన్ లీడ్స్ టు లో స్లీప్. ఓకే, స్లీప్ లో అవుతుంది, స్పాటింగ్స్ వస్తాయి, రకరకాల డ్రై స్కిన్ ఇష్యూస్ వస్తాయి. వీటిల్లో కూడా పీరియడ్ ఇన్ఫర్టిలిటీ ఉంటుంది. ఇలాంటి కండిషన్స్ ని మనం ప్రొజెస్టెరాన్ హార్మోన్ లోగా ఉన్నప్పుడు మనం చూస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టెస్టోస్టిరాన్. ఇది మేల్స్ లో ఎక్కువగా ఇది ఇంపార్టెంట్ అని మనం అనుకుంటాము, బికాస్ ఆఫ్ ఫర్టిలిటీ కోసమనే. సో ఇక్కడ టెస్టోస్టిరాన్ మేల్స్ లోను ఉపయోగపడుతుందండి, ఫీమేల్స్ లో కూడా టెస్టోస్టిరాన్ ఉపయోగాలు ఉన్నాయి. ఓకే, టెస్టోస్టిరాన్ మాక్సిమం మేల్సే ఎక్కువ ఉపయోగపడుతుందని జనాలు అందరూ థింక్ చేస్తారు, కానీ ఇది ఉమెన్స్ కూడా ఉపయోగపడుతుంది. ఎలా? మజిల్ స్ట్రెంగ్ కి. ఓకే, టెస్టోస్టిరాన్ హార్మోన్ కరెక్ట్ గా ఉంటేనే మజిల్ స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది ఫీమేల్స్ లో. అండ్
ఎక్కువ ధైర్యం మోటివేషన్స్ కి, అంటే ఈ లెవెల్స్ తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ వాళ్ళు దేనికైనా సరే భయపడుతూ ఉంటారనమాట. ఏ విషయాన్నైనా ముందుకు తీసుకెళ్లాలంటే అమ్మో నాకు భయం, అమ్మో నాకు భయం, ఆ లెవెల్స్ లో ఉంటారనమాట. సో మోటివేషన్ కి కూడా ఈ టెస్టోస్టిరాన్ అనేది ఫీమేల్స్ లో ఉపయోగపడుతుంది. సో మేల్స్ లో ఆటోమేటిక్ గా మీకు అందరికీ తెలుసు, ఫర్టిలైజేషన్ అంటే మన స్పర్మ్ కౌంట్స్ కి వీటికి మేల్స్ లో ఉపయోగపడుతుంది. ఓకే, ఇక్కడ దాకా మనం 3 హార్మోన్స్ నేర్చుకున్నాం. వాట్ ఆర్ దే? ఎవరైనా చెప్తారా? ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్, టెస్టోస్టిరాన్. ఈ మూడు కూడా ఫీమేల్స్ లో, అంటే ఆల్రెడీ 2 ఫీమేల్స్ లో ఎక్కువగా ఉంటాయి. ఓకే, ప్రొజెస్టెరాన్ అండ్ ఈస్ట్రోజన్ ఆర్ ఫీమేల్స్ లో ఎక్కువగా ఉపయోగపడతాయి. టెస్టోస్టిరాన్ వచ్చి మేల్స్ లోనూ ఉంటుంది. యాజ్ వైస్ వర్సా ఫీమేల్స్ లో దేనికి ఉపయోగపడుతుంది? స్ట్రెంథనింగ్ కి, మోటివేషన్ కి ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్సులిన్. ఇన్సులిన్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది? డైజెస్టివ్ సిస్టమ్ లో, లివర్ లో, ప్యాంక్రియాస్ లో ప్రొడక్షన్ ఉంటుంది, ఇన్సులిన్ ప్రొడక్షన్. సో ఇది ఏంటంటే, ఇది బ్లడ్ మన జనరల్ గా మనకి ఎలా ఉంటుంది, మన బ్లడ్ ఎక్కువగా ఎక్కడ బ్లడ్ లో ఉన్న ఎనర్జీ దేనికి ఎక్కువగా సప్లై కావాల్సి వస్తుందంటే మన బాడీలో బ్రెయిన్ కి, హ్యాండ్స్ కి, లెగ్స్ కి. సో మనం ఎక్కువ యాంగ్జైటీ ఇష్యూ ఫీల్ అయ్యాం అనుకోండి, ఏదో స్ట్రెస్ తీసుకున్నాం, లేదు ఇంకేదో ఆ, బాగా ఎక్కువ వర్కౌట్ చేసేస్తున్నాం, ఏదో స్వింగ్స్ లో ఉన్నాం అనుకోండి, సో మనకి ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ఎనర్జీ చాలా అవసరం అవుతుంది. ఈ చాలా అవసరమైనప్పుడు ఏం చేస్తుంది, ఇన్సులిన్ సెల్స్ కి ఎనర్జీ ఇస్తుంది అనమాట. సో ఈ ఎనర్జీ ఎక్కువగా ఉపయోగం అయిపోయి ఇన్సులిన్ ప్రొడక్షన్ బాగా పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే ఒక స్టేజ్కి వచ్చేసరికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. అర్థమవుతుందా? ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. సో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చినప్పుడు మనకి ప్రాబ్లం ఎక్కడొస్తుంది? ఏమొస్తుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తే? డయాబెటిక్, షుగరోస్. డయాబెటిస్. ఓకే, టైప్ 1 టైప్ 2 డయాబెటిస్లు మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల మనకి ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. వెయిట్ గెయిన్ అవుతాం, మెయిన్ గా ఫ్యాటిక్యూ వస్తుంది, అంటే బాగా ఒళ్ళొచ్చేస్తుంది, ప్లస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా వస్తుంది. ఓకే, డయాబెటీస్ మోర్ ఇష్యూస్. ఇప్పుడు డయాబెటీస్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ గా డయాబెటీస్ ఎక్కువైతున్న కొద్దీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతున్న కొద్దీ, అంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోతున్న కొద్దీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మనం సప్లిమెంట్స్ లైక్ టాబ్లెట్స్ రూపంలోను, ఇన్సులిన్ రూపంలోను మనం బాడీకి మనం ఇవ్వాల్సి వస్తుంది. సో ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుంది, కొన్ని రోజులకి కొన్ని ఆర్గాన్ సిస్టమ్స్, ఎస్పెషల్లీ టీత్, ఐస్, కిడ్నీస్, ఇవి బాగా ఎఫెక్ట్ ఇస్తాయి. సో ఇన్సులిన్ అనేది మన బాడీకి చాలా ఇంపార్టెంట్ హార్మోన్ అన్నమాట. సో ఇది ఎందుకు వస్తుంది, ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎందుకు వస్తుంది అనేది మనం నెక్స్ట్, అసలు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎందుకు వచ్చింది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎందుకు వస్తుంది అనేది నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దాం. సో నెక్స్ట్ వచ్చే హార్మోన్ ఏంటి? కార్టిజాల్. ఇది కామింగ్ హార్మోన్, స్ట్రెస్ హార్మోన్ అండి కార్టిసాల్ అనేది. మీరు ఎంత స్ట్రెస్ తీసుకుంటే మనకి ఈ స్ట్రెస్ అనేది ఎలా ఉంటుంది, 2 టైప్స్ 3 టైప్స్ ఉంటుంది. మెంటల్ గా ఉండొచ్చు, ఫిజికల్ గా ఉండొచ్చు. ఓకే, మెంటల్ స్ట్రెస్ ఉంటుంది, ఫిజికల్ స్ట్రెస్ ఉంటుంది. ఫిజికల్ గా అంటే శారీరకమైన శ్రమ ఎక్కువగా ఉండొచ్చు. మెంటల్ స్ట్రెస్ ఆఫీస్ లో ఒత్తిళ్లు, ఇంట్లో పని అని చెప్పి, లేదు ఇంట్లో కుటుంబ బాధ్యతలు అని చెప్పు, రెస్పాన్సిబిలిటీస్ అనో, ఇంకేదో ఇంకేదో ఇంకేదో, పిల్లలు ఏదో ఒకటి స్ట్రెస్ తీసుకుంటూనే ఉంటున్నాం. ఇవాళ రేపు ఫస్ట్ ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళారు అంటే, లేదు ఒక యోగా, మీరంతా యోగా చేయాలి అని అనుకుంటున్నారు కాబట్టి యోగా వాళ్ళ దగ్గరికి వచ్చారంటే వాళ్ళు ఫస్ట్ చెప్పే మాట ఏంటంటే స్ట్రెస్, స్ట్రెస్ లీడ్స్ టు డిప్రెషన్ కదా. సో ఇది ఏంటంటే వెన్ కార్టిజాల్ లెవెల్స్ ఇంక్రీజ్, అవర్ బాడీ ఈజ్ ఇన్ టు ఫ్లైట్ మోడ్ లో కానీ ఆర్ ఫైట్ మోడ్ లో కానీ వెళ్ళిపోతుందండి. సో ఈ ఈ ప్రెషర్ ఎక్కువైనప్పుడు ఏం చేస్తుంది, బ్రెయిన్ కి మోర్ ఎనర్జీ అవసరం అవుతుంది. మోర్ ఎనర్జీ అంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ మోర్ అవుతుంది. సో ఇక్కడ డ్యామేజ్ ఉంటుంది,
సో మీకు ఏమవుతుంది, బ్లడ్ ఫ్లో కూడా చాలా ఫాస్ట్ అవుతుందండి. సప్లై 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 అన్నప్పుడు ఆర్గాన్స్ కి మీకు నర్వ్స్ లోంచి వెళ్ళే ఫ్లో, బ్లడ్ ఫ్లో కూడా చాలా ఫాస్ట్ అవుతుంది. సో ఇది ఫాస్ట్ అయినప్పుడు ఏమవుతుంది, ఇట్ లీడ్స్ టు బ్లడ్ ప్రెషర్. సో ఇట్ లీడ్స్ టు బ్లడ్ ప్రెషర్ అనమాట. జనరల్లీ మోస్ట్ ఆఫ్ ది సర్క్యులేషన్స్ గోస్ టు హ్యాండ్స్, లెగ్స్ కి వెళ్తుంది ఆర్ బ్రెయిన్ కి వెళ్తుంది. మనం స్ట్రెస్ తో ఉన్నప్పుడు ఈ ఎనర్జీ ఇంకా 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 మోర్ ఎనర్జీ కావాల్సి వస్తుంది. ఇప్పుడు నేను అదే చెప్పాను, మోర్ ఎనర్జీ కావాలన్నప్పుడు మీ లివరు, ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ప్రొడక్షన్ ఎక్కువ చేయాల్సి వస్తుంది. ఈ ఎనర్జీ బాగా స్ట్రెస్ అవుతున్నప్పుడు కార్టిసాల్ లెవెల్స్, మీరు స్ట్రెస్ తీసుకున్నప్పుడు కార్టిసాల్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. కార్టిసాల్ లెవెల్ ఇంక్రీజ్ అయినప్పుడు ఎనర్జీ అవసరం అవుతుంది. ఎనర్జీ అవసరం అయినప్పుడు ఇన్సులిన్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. ఇన్సులిన్ ప్రొడక్షన్ ఎక్కువగా చేస్తే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, యాంగ్జైటీ, యాక్ని వస్తుంది ఫేస్ మీద, డార్క్ సర్కిల్స్ వస్తాయి. ఇవన్నీ కూడా కామన్ ఇష్యూస్, నెక్స్ట్ ఇష్యూస్ లోకి లీడ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ నెక్స్ట్ హార్మోన్ వచ్చి థైరాయిడ్ హార్మోన్. సో ఇప్పటిదాకా మనం 5 హార్మోన్స్ నేర్చుకున్నాం, రైట్? టెస్టోస్టిరాన్, ప్రొజెస్టరాన్, ఈస్ట్రోజన్, కార్టిసోల్ అండ్ ఇన్సులిన్, ఈ 5 నేర్చుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి థైరాయిడ్ హార్మోన్. థైరాయిడ్ జనరల్ గా మనం థైరాయిడ్ హార్మోన్ ఇక్కడ వచ్చేసి మన ఇక్కడ ఉంటుంది అనమాట. థైరాయిడ్ గ్లాండ్ అనేది ఇక్కడ ఉంటుంది. ఈ గ్లాండ్ ఏంటంటే మనం దీన్ని ఎలా చేస్తాము అంటే T3 T4 కింద కౌంట్ చేస్తాం. మనం ఏదన్నా థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలంటే ఏం చేయమంటారు, T3 T4 థైరాయిడ్ ఫంక్షనింగ్ ఎలా ఉంది సార్, సారీ, థైరాయిడ్ ఫంక్షన్ ఎలా ఉంది, T3 T4 టెస్ట్ చేయించుకోమని చెప్తారు. సో ఈ థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ కూడా ఎందుకు, ఇది థైరాయిడ్ దేనికి ఉపయోగపడుతుంది మన బాడీలో అంటే మన బాడీలో ఉన్న మెటబాలిక్ రేట్ ని కరెక్ట్ గా ఉంచడానికి థైరాయిడ్ ఇంపార్టెన్స్ ఉంటుంది. మెటబాలిక్, వాట్ ఈస్ మెటబాలిజం? మెటబాలిజం అంటే మన బాడీలో ఉన్న బ్లడ్ ప్రెషర్, టెంపరేచర్, మిగతావి అంటే డైజెషన్ ప్రాపర్ గా అవడం, వీటి గురించి మెటబాలిజం అనేది హెల్ప్ అవుతుంది అనమాట. అంటే మన బాడీ హై లెవెల్ ఆఫ్ టెంపరేచర్కి వెళ్ళిపోకుండా, లో లెవెల్ ఆఫ్ టెంపరేచర్కి వెళ్ళిపోకుండా, హై బ్లడ్ ప్రెషర్కి వెళ్ళకుండా, లో బ్లడ్ ప్రెషర్కి వెళ్ళకుండా కంట్రోల్డ్ గా ఉంచే మెటబాలిజం ఏంటి, దేని చేతుల్లో ఉంటుంది, థైరాయిడ్ గ్లాండ్ చేతుల్లో ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇప్పుడు ఏదైనా సరే, ఏ గ్లాండ్ అయినా ఇప్పుడు 2 టైప్స్ మనం అనుకున్నాం, ఐదర్ ఇంక్రీజ్ అవుతుంది లేదంటే డిక్రీజ్ అవుతుంది. సో ఈ థైరాయిడ్ గ్లాండ్ ఎక్సెసివ్ గా పనిచేసింది అనుకోండి, అంటే హార్మోనల్ లెవెల్స్ ఎక్కువైపోతాయి. సో దీని లీడ్స్ టు ఏమవుతుంది, ఆ కండిషన్ ఏమంటామంటే హైపోథైరాయిడిజం అంటాం. ఎక్సెస్ గా పనిచేసినప్పుడు, హైపోథైరాయిడిజం వచ్చినప్పుడు మన బాడీ మెటబాలిజం ఆటోమేటిక్ గా స్లో అయిపోతుంది. మెటబాలిజం స్లో అయిపోయినప్పుడు మీకు ఏమవుతుంది, ఓవర్ వెయిట్ ప్రొడక్షన్ అయిపోతుంది, అంటే స్లో, సిస్టమ్స్ అన్ని స్లో అయిపోతాయి. సో సిస్టమ్స్ అన్ని స్లో అయిపోయినప్పుడు ఏమవుతుంది, ఇట్ లీడ్స్ టు బాగా వెయిట్ వచ్చేస్తారు, వెయిట్ గెయిన్ అయిపోతారు. కొంతమందికి వెయిట్ ఉండరు, బాగా ఒళ్ళు ఉంటుంది. చూసే ఉంటారు మీరు, థైరాయిడ్ పీపుల్ ని చూసుంటారు. సో దిస్ కండిషన్ ఇస్ కాల్డ్ హైపోథైరాయిడిజం. అంటే మీ థైరాయిడ్ లో ఉన్న సెక్రీషన్స్, 1 మినిట్, థైరాయిడ్ లో ఉన్న సెక్రీషన్స్ అన్ని ఇంక్రీజ్ అవుతాయి. ఇంక్రీజ్ అయినప్పుడు లెవెల్ ఆఫ్ థైరాయిడ్ సెక్రీషన్స్ ఇంక్రీజ్ అయినప్పుడు మీ మెటబాలిక్ రేట్ అనేది ఆటోమేటిక్ గా స్లో అవుతుంది. ఆటోమేటిక్ గా స్లో అయినప్పుడు మీ బాడీ కొన్ని కండిషన్స్ ని ఫేస్ చేస్తుంది. మోస్ట్ ఆఫ్ ది విమెన్స్ ఎక్కువగా, ఎస్పెషల్లీ జెంట్స్ లో కూడా ఉంటారు థైరాయిడ్ పేషెంట్స్, విమెన్స్ లో మనం ఎక్కువగా ఈ థైరాయిడ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ని చూస్తాం. ఇట్ లీడ్స్ టు పీరియడ్స్ రెగ్యులర్ గా రాకపోవడం, డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్, స్కిన్ డ్రై అయ్యటం, ఇలాంటి ఇష్యూస్ ని మనం చూస్తాం. వెయిట్ గెయిన్ అయిపోవడం, ఇలాంటివి చూస్తాం. సో దీనికి ఆపోజిట్ హైపర్ థైరాయిడిజం, అంటే సెక్రీషన్స్ లో అవుతాయి. సెక్రీషన్స్ లో అయినప్పుడు మెటబాలిజం చాలా ఇంక్రీజ్ అవుతుంది. ఇందాకటి కండిషన్ లో ఏం చెప్పాం, సెక్రీషన్స్ ఇంక్రీజ్ అవుతాయి, మెటబాలిజం లో అవుతుందని చెప్పా. ఇప్పుడు కండిషన్ లో ఏంటంటే సెక్రీషన్స్ లో అవుతాయి,
సో సెక్రీషన్ స్లో అయినప్పుడు ఏం చేస్తుంది, మీ బాడీ బాగా విపరీతమైన మెటబాలిజం రేట్ లో ఉంటుంది. మెటబాలిజం రేట్ ఇంక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా మీ వెయిట్ డిక్రీజ్ అయిపోతుంది, సన్నగా అయిపోతారు, వెయిట్ లాస్ అవుతారు. సడన్ గా వెయిట్ లాస్ అవుతున్నారు అంటే డాక్టర్ ఏం చెప్తారంటే థైరాయిడ్ హార్మోన్ టెస్ట్ చేయించుకోండి అనే చెప్తారు. ఎవరైనా సరే సడన్ గా వెయిట్ గెయిన్ అవుతున్నా, సడన్ గా వెయిట్ లాస్ అవుతున్నా, హెయిర్ ఫాల్ అవుతున్నా, స్కిన్ బాగా డ్రై అయిపోతున్న కండిషన్స్ ఉన్నా ఏం చెప్తారు అంటే థైరాయిడ్ టెస్ట్ చేయించుకోమంటారు. మెటబాలిజం ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అయినప్పుడు వెయిట్ చాలా తగ్గిపోతారు అనమాట. ఇట్ మీన్స్ మీ హార్మోనల్ కంట్రోల్ మీ దాంట్లో లేదు అని అర్థం, ఇంబ్యాలెన్స్ ఆటోమేటిక్ గా వస్తుంది. సో ఇప్పుడు మనకి ఈ కండిషన్స్ అన్ని ఎయిదర్ ఇంక్రీజింగ్ లో ఉన్నాయి లేదంటే డిక్రీజింగ్ లో ఉన్నాయి. అంటే మీ హార్మోన్స్ ఏమైనట్టు అప్సెట్ లో ఉన్నాయి, మీ మీద కోపంగా ఉన్నాయి. దేని వల్ల కదా? సో ఇప్పుడు మనం వీటిని సెట్ చేసుకోవాలి. అంటే మనం రిమోట్ కొత్తగా మన ఇంట్లో టీవీ వచ్చింది, ఒక రిమోట్ మన చేతికి ఇచ్చారు. సో ఏదో పెంచేస్తూ ఉండొచ్చు, లేదంటే ఛానల్లో వేరే నెంబర్ ఏదైనా నొక్కచ్చు, లేదంటే ఇంకోటి ఏదో మోడ్ మార్చేస్తున్నాం, ఇంకోటి ఏదో ఖరాబ్ చేసేస్తున్నాం సిస్టమ్ని, అంటే పాడు చేస్తున్నాం. ఆల్రెడీ పాడు చేసేసాం. అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చిందంటే మన బాడీ సిస్టమ్ని ఆటోమేటిక్గా మనం పాడు చేసేసుకున్నాం. ఎలా అనేది మనం ఇప్పుడు చూద్దాం. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎందువల్ల వస్తాయి? సో ఇప్పుడు మనం ఒక హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయిందనుకోండి, ఆటోమేటిక్ గా మిగతావి కూడా ఇంబ్యాలెన్స్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇప్పుడు హైపర్ థైరాయిడిజం తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే మీకు ఏమైంది, సెక్రీషన్స్ లో అయినాయి, మీ మెటబాలిక్ రేట్ ఇంక్రీజ్ అయింది. సో ఇట్ లీడ్స్ టు వెయిట్ లాస్ అండ్ హెయిర్ లాస్, ఇలా రకరకాల కండిషన్స్ చెప్పా. మీ మెటబాలిజం రేట్ ఇంక్రీజ్ అయినప్పుడు మీకు ఏమవుతుంది ఆలోచించండి, మీ ఇన్సులిన్ ప్రొడక్షన్, మెటబాలిజం ఇంక్రీజ్ అయిందంటే మీ బాడీలో సిస్టమ్ చాలా ఫాస్ట్ గా వర్క్ అవుతుంది. ఇట్ లీడ్స్ టు మోర్ ఎనర్జీ, లివర్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. లివర్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయిందంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. అంటే ఇంటర్ కనెక్ట్ అయి ఉన్నాయి కదా. ప్రొజెస్టిరాన్, టెస్టోస్టిరాన్ ఇవన్నీ కూడా అంతే అండి. ఇవన్నీ ఇంటర్ కనెక్ట్ అయ్యి మనకి డిఫరెంట్ ఇష్యూస్ ని తీసుకొస్తుంది అనమాట. అర్థమైందా? ఒక హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఆర్ ఒక థైరాయిడ్ కానీ, ఒక ఇన్సులిన్ కానీ, ఇంకోటి కానీ ఇదినప్పుడు మిగతా వాటికి కూడా ఎఫెక్ట్ ఉంటుంది, మిగతా హార్మోన్స్. ఇవన్నీ ఏంటంటే కోఆర్డినేషన్ అన్నమాట. కోఆర్డినేషన్ లేకుండా బాడీ సిస్టమ్ అనేది వర్క్ అవ్వదు. ఓకే, ఇప్పుడు మీ హార్మోనల్ ఈ హార్మోన్స్ ఏం చేస్తాయంటే మన బాడీలో ఇప్పుడు ఈ సిస్టమ్ లో ఈ పని చెయ్యాలి మీరు అని చెప్పి ఒకటి రిలీజ్ చేస్తుంది, కెమికల్ రియాక్షన్ ని. ఆ కెమికల్ రియాక్షన్ ఏమవుతుంది, పలానా సిస్టమ్కి వెళ్ళి ఆ రియాక్షన్ ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉందండి, ఇన్సులిన్ తీసుకుందాం. ఇప్పుడు ఇన్సులిన్ ఏం చేస్తుంది, ఇన్సులిన్ ప్రొడక్షన్ ఏం చేస్తుంది, సెల్ ద్వారా బ్లడ్ ఫ్లో ద్వారా డిఫరెంట్ ఆర్గాన్స్ కి ఆ ఎనర్జీని పంపిస్తుంది. అది పంపించలేదు అనుకోండి, ఆటోమేటిక్ గా మీ ఆర్గాన్స్ కి ఆ ప్రొడక్షన్ తగ్గుతుంది, ఎనర్జీ తగ్గుతుంది. ఎనర్జీ తగ్గడం అంటే ఏమవుతుంది, మూడ్ స్వింగ్స్ మారుతాయి. ఎనర్జీ లెవెల్ తగ్గినప్పుడు మీరు లోగా ఉంటారు. ఇంకా కండిషన్స్ మారుతున్నప్పుడు మీ అవి టోటల్ గా పనిచేయటం ఆగిపోయింది అనుకోండి, ఇట్ లీడ్స్ టు డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్. అదే ఇప్పుడు ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ వీటికి చూద్దాం. వీటికి చూసినప్పుడు ఏమవుతుందంటే వీటికి హైలో ఉన్నప్పుడు, లోలో ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ లేడీస్ లో పీసీఓడి, పీసీఓఎస్ సిండ్రోమ్స్ వస్తాయి. పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అని యూటరస్ లో ఉన్న ఓవరీస్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇట్ లీడ్స్ టు ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంటర్ కనెక్షన్ ఉందన్నమాట. సో ఇక్కడ దాకా క్లాస్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. హోప్ సో. షో మీ థమ్స్ అప్. ఓకే, సో ఇప్పుడు మనం అసలు ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎందుకు వస్తుంది అనేవి కండిషన్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేది స్ట్రెస్ అండి. ఆఫీస్ స్ట్రెస్ అవ్వచ్చు,
ఇంకేదన్నా కావచ్చు, మీ బ్రెయిన్ ఎక్కువగా వర్క్ చేస్తుంది. సో మీ బ్రెయిన్ ఎక్కువ బాగా వర్క్ చేస్తుంది అంటే ఫైట్ మోడ్ లో ఉంటుంది అనమాట. ఫ్లైట్ మోడ్ లో కానీ ఏదర్ టోటల్ గా లో అయిపోతుంది, లేదంటే హై రేంజ్ లో మోడ్ లో వర్క్ చేస్తూ ఉంటుంది. సో కొన్ని సెడెంటరీ లైఫ్ స్టైల్స్ అంటే ఇప్పుడు మనం జనరల్ గా మన బాడీలో ఒక హార్మోన్ రిలీజ్ అవుతుందండి. ఆ హార్మోన్ ఏం చేస్తుంది మీరు అబ్జర్వ్ చేయండి వాళ్ళ నుంచి. మీకు 9-9:30 అప్పుడు ఖచ్చితంగా నిద్ర వస్తుంది. మీరు చెప్పినా చెప్పకపోయినా, మీరు చాలా ఏదో కండిషన్స్ లో ఉన్నా కూడా ఆటోమేటిక్ గా మీకు ఆవలింతలు వస్తాయి. అంటే మీ బాడీ చెప్తోంది, హార్మోన్ రిలీజ్ చేసింది, కెమికల్ రిలీజ్ చేసింది. సో దిస్ ఈస్ ద టైమ్ ఫర్ యువర్ గో టు బెడ్ అండ్ స్లీప్ మోడ్ లోకి వెళ్ళాలి అని ఒక హార్మోన్ రిలీజ్ చేసింది. కానీ మనం ఏం చేస్తాం, దాన్ని అవాయిడ్ చేసి నెట్ఫ్లిక్స్ లో సిరీస్ చూస్తాం, లేదంటే సినిమా పెట్టుకొని చూస్తాం. అరే రే ఇంకో సినిమాకి వెళ్ళాలిరా బాబు, అదేంటి మిరాయి సినిమా వచ్చిందిరా బాబా, వెళ్ళి చూసి రావాలి, సెకండ్ షోకి టికెట్స్ దొరికే, మళ్ళీ రేపు దొరుకుతాయో లేదో అని చెప్పేసి మనం ఏం చేస్తాం, టోటల్ గా మన నిద్రని అవాయిడ్ చేసి, లేదంటే పార్టీకి వెళ్ళటమో, పబ్స్కి వెళ్ళటమో, ఇంకోటేదో చేస్తాం. లేదు ఇంకో ఇంపార్టెంట్ వర్క్ ఉంటుంది. నవ్వేడేస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళ లైఫ్ స్టైల్ టోటల్ ఎందుకు ఎక్కువగా ఈ స్ట్రెస్ అనేది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లోనే ఎందుకు ఉంటుందండి. ఇప్పుడు మనకి ఒక రిధం అంటూ పెట్టారుగా, నేచర్ అనేది ఒక రిధం పెట్టింది. సూర్యోదయానికి వేకప్ అయినప్పుడు మన మెటబాలిజం ఆటోమేటిక్ గా చాలా చక్కగా వర్క్ అవుతుంటుంది. సూర్యాస్తమయానికి మన మెటబాలిక్ రేట్ అనేది స్లో అవుతుంది. స్లో డౌన్ అయినప్పుడు మీరు ఏం చేయాలి, ఇట్ లీడ్స్ టు అరే మీ బాడీ కోరుకుంటుందిరా బాబు, రిలాక్సేషన్ కోరుకుంటుంది, వెళ్ళి నిద్రపోండి అని చెప్తున్నాం. పాతకాలం రోజుల్లో కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పల్లెటూళ్ళల్లో చూడండి, గూట్లో దీపం నోట్లో ముద్ద అన్నట్టు ఉంటారు. అంటే లైట్ వేయంగానే అన్నం తినేస్తారు, 6:30-7 కల్లా అన్నం తినేస్తారు. 8 o'clock కి పల్లెటూళ్ళలో ఎవ్వడు బయట రోడ్డు మీద కనపడరు. మా హస్బెండ్ జాబ్ రీత్యా మేము అస్సాంలో ఒక మారుమూల పల్లెటూరుకి వెళ్ళాం అనమాట. ఏంటది చెబువా అని ఒక పల్లెటూరుకి వెళ్ళాం. మేము ఇక్కడ హైదరాబాద్ ఇలాంటి లైఫ్ స్టైల్ కి అలవాటు పడిన వాళ్ళం. చెబువా వెళ్ళేసరికి 7 o'clock కి రోడ్డు మీద పిట్ట పురుగు కూడా ఉండదండి. అందులోనూ మేము వెళ్ళింది మంచి డీప్ వింటర్ అన్నమాట. వింటర్ సీజన్ లో వెళ్ళాం. 6 degrees అలా 5 degrees చలిలో ఉంటాం అనమాట. 7 o'clock అయిందంటే రోడ్డు మీద ఒక్క మనిషి, ఒక కుక్క కూడా కనపడదు అనమాట. సో అలాంటి కండిషన్స్, వాళ్ళ లైఫ్ స్టైల్ అది. మార్నింగ్ అంతా కష్టపడతారు, వేకప్ అవుతారు మార్నింగ్ 4:30-5 కల్లా మంచిగా వేకప్ అవుతారు. వాళ్ళ నిత్య విధానాల్లోకి వెళ్ళిపోతారు. చక్కగా 6:30-7 కల్లా వాళ్ళ డిన్నర్ ఫినిష్ అవుతుంది. సో డిన్నర్ ఫినిష్ అయిన 3 hours దాకా మనం 7 మీరు డిన్నర్ ఫినిష్ చేస్తే బై 9:30-10 o'clock కి మీకు ఆటోమేటిక్ గా మీ బాడీ హార్మోన్ రిలీజ్ చేస్తుంది, నిద్ర వస్తుంది. చక్కగా 9-9:30 కల్లా పడుకుంటారు. ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైస్. ఆటోమేటిక్ గా నెక్స్ట్ డేకి వాళ్ళ ఇది అవుతుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, సిటీ లైఫ్ స్టైల్స్ కానీ ఇంకేదైనా ఆఫీస్ వర్క్స్ కానీ మీ లైఫ్ స్టైల్ ని టోటల్ గా మారుస్తుంది, రివర్స్ చేస్తుంది. మీ మెటబాలిజం రివర్స్ అవ్వాలంటే మీ బాడీ టైం తీసుకుంటుంది. ఈ టైం తీసుకునే ప్రాసెస్ లో ఆటోమేటిక్ గా మీరు స్ట్రెస్ కి గురవుతున్నారు. స్ట్రెస్ లీడ్స్ టు డిప్రెషన్ ఆర్ మూడ్ స్వింగ్స్ ఆర్ ఎనీ అదర్ హెల్త్ ఇష్యూస్ లైక్ పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్, డయాబెటీస్. ఇవాళ రేపు 25-30+ వాళ్ళకే డయాబెటీస్ వచ్చేస్తుంది కదా. ఎందుకు వస్తుంది అంటే స్ట్రెస్ అండ్ సెడిటరీ లైఫ్ స్టైల్ అండ్ జంక్ ఫుడ్. ప్రాసెస్డ్ ఫుడ్, ఎక్కువ డీప్ ఆయిల్ లో వేయించినవి, ప్రాసెస్ చేసినవి, ప్యాకెట్ ఫుడ్స్ ఆర్ టోటల్లీ వర్స్ట్ ఫుడ్స్ అన్నమాట. అంటే వాళ్ళు దాన్ని నిల్వ చేయడానికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం తీసుకోండి, ఇప్పుడు ఒక వెజిటేబుల్ ని మనం ఎన్ని రోజులు ఉంచగలుగుతాం, ఒక బయట కానీ ఫ్రిడ్జ్ లో పెట్టినా కూడా మాక్సిమం 1 week 10 days అది దాని ఫామ్ ని కోల్పోతుంది, కుళ్ళిపోతుంది. కానీ ఇదే వెజిటేబుల్ ప్రాసెస్ చేసి ఉప్మాలో క్యారెట్లు, బీన్స్, రా పీసెస్ వేసేసి 3 months 6 months దాని వెలిడిటీ ఇచ్చి ఎలా పెడుతున్నారు అంటే దాంట్లో ఏదో సమ్ ఇంగ్రీడియంట్స్ ని, కెమికల్స్ ని కలుపుతున్నారు. అదేమవుతుంది, మీ హార్మోన్స్ ని ఎక్కువ అగ్రవేట్ చేస్తుంది. ఒక థీరీ ప్రకారం, ఇవాళ రేపు ఉన్న ఒక రీసెర్చ్ ప్రకారం ఎక్కువగా
at the age of 9 to 15 years of children, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా లైక్ జంక్ ఫుడ్స్ ప్రాసెస్డ్ ఫుడ్స్ తినటం వల్ల వాళ్ళల్లో చాలా ఫ్యాటిగ్యూ పెరిగిపోతుంది. ఇట్ లీడ్స్ టు ప్యూబర్టీ మెచ్యూర్ లెవెల్ చాలా ఫాస్ట్ గా వచ్చేస్తుంది వాళ్ళకి. 10-11 బై ఏజ్ ఆఫ్ 10-11కే వాళ్ళకి ప్యూబర్టీ అనేది చాలా ఫాస్ట్ గా వస్తుంది. సో ఇదంతా దేనివల్ల? ప్రాసెస్డ్ ఫుడ్, మైదా. అంటే మన లివర్ ఏం చేస్తుంది, మెయిన్ గా మన బాడీలో డీటాక్స్ దేని వల్ల అవుతుంది, క్లెన్స్ దేని వల్ల అవుతుంది అంటే లివర్ వల్ల అవుతుందండి. లివర్ క్లెన్స్ చేయగలిగినంత సేపు చేస్తుంది, లేనప్పుడు వదిలిపడేస్తుంది. అంతేనా? ఏమవుతుంది ఇక్కడ, లివర్ ఒక జాలి అనుకోండి, ఒక నెట్ లాంటిది అనుకోండి, దాంట్లో వేస్తూనే ఉన్నాం అనుకోండి, ఒక టైంకి వచ్చేసరికి ఏమవుతుంది, ఆ నెట్ మూసుకుపోతుంది. సో ఇట్ డీటాక్సిఫికేషన్ అవ్వదు. డీటాక్సిఫికేషన్ అవ్వనప్పుడు హార్మోన్స్, ఇన్సులిన్ రెసిస్టెంట్ లీడ్స్ టు ఫ్యాటిగ్యూ, ఇంకోటో. అర్థమవుతుందా? సో ఇవి నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీస్, ఫిజికల్ స్ట్రెస్, ఇవన్నీ కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కి బాగా దోహదపడుతున్నాయి. సో పూర్ డైట్, మనం తీసుకునే డైట్ లో షుగర్స్, చాలా ఎక్కువ షుగర్స్ తీసుకోవడం, లేదంటే క్రాష్ డైట్, అంటే డైట్ లో మనకి కావాల్సిన అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఇంకేంటో ఇవన్నీ కూడా రిచ్ గా ఉన్న డైట్ తీసుకోకపోవటం, లేదంటే సెడిటరీ లైఫ్ స్టైల్, లేదంటే అంటే మనం తీసుకునే ఆహారం అంటే కొన్ని రోజులు 16 అవర్స్ ఫాస్టింగ్ అంటాం, కొన్ని రోజులు 2-3 అవర్స్ కే మనం డైజెషన్ కి ట్రాక్ లో వేస్తూ ఉంటాం. అమ్మో నాకు డిప్రెషన్ గా ఉంది, డిప్రెషన్ అంటూ తింటూ ఉంటారు కొంతమంది. ఏం చేయగలుగుతాం, డైజెషన్ కూడా అడం పడిపోతుంది. గ్రైండర్ లో సగం రుబ్బిన పప్పులో మళ్ళీ పప్పు వేస్తే ఏమవుతుంది, డిస్టర్బ్ అవుతుంది సిస్టమ్. సో ఇవన్నీ కూడా ఇబ్బంది పడతాయి. ల్యాక్ ఆఫ్ మూమెంట్స్, కొంతమంది చూడండి అలాగే కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారు, లేదంటే అలాగే కూర్చొని ఎన్ని గంటలైనా టీవీ చూస్తూ ఉంటారు, బాడీకి ఒక మూమెంట్ అంటూ ఇవ్వరు. సో బాడీ మూమెంట్ లేనప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా మీ సర్క్యులేషన్ అనేది స్లో డౌన్ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ స్లో డౌన్ అవడం అంటే మీనింగ్ ఏంటి, మీ హార్మోన్స్ ఇప్పుడు ఒకటి రిలీజ్ చేశారండి, హార్మోన్ ఒకటి, ఇప్పుడు థైరాయిడే ఉంది, థైరాయిడ్ హార్మోన్ ని రిలీజ్ చేసింది. ఈ రిలీజ్ చేసిన హార్మోన్ మీ బ్లడ్ లోకి పలానా ప్లేస్ లోకి వెళ్ళాలంటే దేని ద్వారా వెళ్తుంది, సర్క్యులేషన్ ప్రాసెస్ ద్వారానే వెళ్తుంది. నేను ముందే చెప్పాను, ఈచ్ కండిషన్ ఈజ్ కోరిలేటెడ్. సో ఇక్కడ మీకు సర్క్యులేషన్ ప్రాసెస్ లో వెళ్ళాలి. మీరు ఊరికే మూమెంట్ లేకుండా బాడీలో కూర్చున్నప్పుడు సర్క్యులేషన్ ప్రాసెస్ అనేది స్లో డౌన్ అయినప్పుడు మీ హార్మోన్ ఇచ్చిన సిగ్నల్ ని ఎలా తీసుకుంటుంది, సర్క్యులేషన్ లేదు, బ్లడ్ ఫ్లో లేదు, సర్క్యులేషన్ లేనప్పుడు హార్మోన్ ఇచ్చిన సిగ్నల్ ని తీసుకోవడం ఆటోమేటిక్ గా లేట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు బాగా మోర్ షుగరీ సబ్స్టాన్స్ వేశారు, మీ లివర్ దాన్ని డీటాక్స్ చెయ్యాలి. ఒకటే సిగ్నల్ ని లివర్ కి ఇస్తూ ఉంటే లివర్ కి ఏమవుతుంది, అసలు ఏ సిగ్నల్ ని ఫాలో అవ్వాలో తెలియదు. ఇట్ లీడ్స్ టు డిఫరెంట్ డిసీజెస్. ఇవి కూడా ఒక కండిషన్ అన్నమాట. నెక్స్ట్ లివర్ డీటాక్సిఫికేషన్, ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను కదా, లివర్ డీటాక్సిఫికేషన్ ఉండదు. నెక్స్ట్ లాస్ట్ ది నాట్ లీస్ట్ అనేది ఎన్విరాన్మెంటల్ కండిషన్స్, ప్లాస్టిక్, మీరు చేసుకునే అంటే ఎస్పెషల్లీ లేడీస్ లో చేసుకునే ఫేషియల్ మేకప్స్, ఇవన్నీ కూడా ఏంటంటే అండి మన పెస్టిసైడ్స్, ఇవన్నీ కూడా హార్మోనల్స్ కి కొన్ని సిగ్నల్స్ ని, బాడీస్ కి కొన్ని సిగ్నల్స్ ని పంపిస్తాయి. సో హార్మోనల్ సిగ్నల్ ని ఫాలో అవ్వాలా, బయట నుంచి వచ్చిన సిగ్నల్ ని ఫాలో అవ్వాలా అనే కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. ఎస్పెషల్లీ ప్లాస్టిక్, కొన్ని ఫేస్ క్రీమ్స్, సన్ స్క్రీమ్స్, పెస్టిసైడ్స్, బయట ఉన్న పొల్యూషన్, ఇవన్నీ కూడా కొన్ని సిగ్నల్స్ ని మన బాడీకి ఇస్తాయి. సింథటిక్ మెటీరియల్స్, క్లోత్స్, ఇవన్నీ కూడా మన బాడీకి ఇస్తాయి అన్నమాట. సో స్లీప్ లెవెల్స్, ఇవన్నీ కూడా సెడిటరీ లైఫ్ స్టైల్స్, స్లీప్ లెవెల్స్ లో తేడాలు, ఫుడ్, ఇవన్నీ కూడా లీడ్స్ టు హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో 8:40 అయింది. రేపు
ఆర్ అదర్ నెక్స్ట్ వీక్ ఈ క్లాస్ ని మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఎలా దీన్ని మనం ప్రివెంట్ చేయొచ్చు? ఆబ్వియస్లీ మీకు చెప్పొచ్చు ఎలా ప్రివెంట్ చేయొచ్చు. యోగా ద్వారా ప్రివెంట్ చేయొచ్చు. పర్టికులర్ ఆసనాస్, పర్టికులర్ బ్రీతింగ్స్, పర్టికులర్ లైఫ్ స్టైల్, ఫుడ్, ఏ ఫుడ్ తీసుకోవాలి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎస్పెషల్లీ పీసీఓడి పీసీఓఎస్ లో ఎలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. థైరాయిడ్ లో హైపోథైరాయిడ్స్ కి ఎలాంటి బ్రీతింగ్స్ ఇవ్వచ్చు, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని కంట్రోల్ చేయడానికి ఎలాంటి ఆసనాస్ వేయొచ్చు, ఎలాంటి ప్రాణాయామాస్ చేయొచ్చు, ఎలాంటి డైట్ తీసుకోవాలి అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేద్దాం. సో ఇప్పటిదాకా చెప్పిన దాన్ని బ్రీఫ్ గా ఒక్కసారి మళ్ళీ రివైజ్ చేస్తానండి. హార్మోన్స్ అంటే ఏంటి అంటే, హార్మోన్స్ అనేది ఒక కెమికల్ రియాక్షన్స్ అండి మన బాడీలో, ఇవి రిలీజ్ చేస్తాయి. ఈ హార్మోన్స్ అనేది గ్లాండ్స్, ఎండోక్రైన్ సిస్టమ్ అధీనంలో ఉంటుంది. ఇవి గ్లాండ్స్ వీటిని రిలీజ్ చేస్తాయి అన్నమాట. ఈ గ్లాండ్స్ లో ఇప్పుడు మనకి డిఫరెంట్ ఆర్గాన్స్, డిఫరెంట్ సిస్టమ్స్ ఈ హార్మోన్స్ రిలీజ్ చేసే వాటి మీద పనిచేస్తాయి అన్నమాట. మనకి మెయిన్ గా మనం 50 ఐడెంటిఫికేషన్ హార్మోన్స్ ని మనం ఐడెంటిఫై చేయొచ్చు మన బ్లడ్ లో. ఇందులో అండి హ్యాపీ హార్మోన్స్ అని కూడా ఉంటాయి. హ్యాపీ హార్మోన్స్ ఏంటంటే మనం ఏదన్నా ఒక మనకి ఇష్టమైన పని చేసినప్పుడు, లేదంటే ఒక మంచి మూడ్ లో ఉన్నప్పుడు ఈ హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అది కూడా వన్ ఆఫ్ ది హార్మోన్ అన్నమాట. ఇట్లా రకరకాలు లైక్ ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్, టెస్టోస్టిరాన్, గ్లూ ఇన్సులిన్, థైరాయిడ్, ఈ 5 అనేవి మోస్ట్లీ మనం మాట్లాడుకుందాము. ఇందులో వచ్చేసి ఈస్ట్రోజన్ వచ్చేసి లేడీస్ లో ఇంపార్టెంట్. ఇది ఎక్కువైతే పీసీఓడి పీసీఓఎస్ కి లీడ్ చేస్తుంది, బ్లోటింగ్ అవుతుంది, వెయిట్ గెయిన్ అవుతారు, ఇలాంటి కండిషన్స్ ఉంటాయి. రికరెంట్ మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఆపోజిట్ అవుతుంది తక్కువైనప్పుడు. ప్రొజెస్ట్రాన్ అనేది ఏంటంటే కామింగ్ హార్మోన్. పీరియడ్స్ అంటే సెకండ్ హాఫ్ లో, ఎస్పెషల్లీ లేడీస్ లో సెకండ్ హాఫ్ లో, లైక్ అంటే ప్యూబర్టీ నుంచి సెకండ్ హాఫ్ కి వచ్చేటప్పుడు ఫర్టిలిటీ రేట్ ని పెంచడానికి వాటికి ఉపయోగపడుతుంది. స్లీప్ పెంచడానికి అనేది ఉపయోగపడుతుంది. లో ప్రొజెస్టెరాన్ ఉన్నప్పుడు ఫర్టిలిటీ రేట్ తగ్గుతుంది, స్లీప్ తగ్గుతుంది, మన స్పాటింగ్స్ వస్తాయి, ఫేస్ మీద యాక్నీ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. టెస్టోస్టిరాన్ అనేది మేల్స్ లో ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇందులో వచ్చేసి హార్మోన్స్ మేల్స్ లోనే కాదు ఫీమేల్స్ లో వచ్చేసి మజిల్ స్ట్రెంగ్త్ కి ప్లస్ మోటివేషన్స్ కి ఎక్కువగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇన్సులిన్. ఇన్సులిన్ వచ్చేసి లివర్ ప్రొడ్యూస్ చేస్తుంది, ప్యాంక్రియాస్. ఇన్సులిన్ ప్రొడక్షన్ రెసిస్టెన్స్ తగ్గినప్పుడు రకరకాల హెల్త్ ఇష్యూస్ వస్తాయి. లాస్ట్ వన్ కార్టిసాల్. యా, కార్టిసాల్ స్ట్రెస్ హార్మోను. ఫిజికల్ గా మెంటల్ గా స్ట్రెస్ ఉన్నప్పుడు ఈ కార్టిసాల్ అనేది బాగా ఇదవుతుంది. కార్టిసాల్ లెవెల్స్ మీద ఈ ఫిజికల్ గా స్ట్రెస్ హై లెవెల్లో రిలీజ్ అయినప్పుడు, స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇది ఎక్కువగా రిలీజ్ అవుతుంది. అప్పుడు మన బాడీ ఏమవుతుంది, ఫైట్ మోడ్ కానీ ఫ్లైట్ మోడ్ లో కానీ వెళ్ళిపోతుంది. సో బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి థైరాయిడ్ లో T3 T4. ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ చూసారు కదా, అది ఏ షేప్ లో ఉందో. థైరాయిడ్ ఏ షేప్ లో ఉందో చూసారు కదా. సో ఈ థైరాయిడ్ ఎక్కువైనప్పుడు హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం అని 2 కండిషన్స్ ఉంటాయి. వెయిట్ గెయిన్, వెయిట్ లాస్, ఇలాంటి కండిషన్స్ కూడా వస్తాయి. లీడ్స్ టు హార్మోనల్ ఇంబ్యాలెన్స్. నెక్స్ట్, ఎందుకు ఈ లైఫ్ స్టైల్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎందుకు అవుతుంది? సెడిటరీ లైఫ్ స్టైల్స్ లైక్ స్ట్రెస్, పూర్ డైట్, మనం బాగా నిద్రపోకపోవటం, ల్యాక్ ఆఫ్ మూమెంట్స్, ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్, అలాంటి కండిషన్స్, లివర్ డీటాక్సిఫికేషన్ అవ్వకపోవటం, ఇలాంటి కండిషన్స్ వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది వస్తుంది. హౌ యోగా ప్రివెంట్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఇట్స్ ఆల్రెడీ 8:45. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే అడగండి, క్లియర్ చేస్తాను.